వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం మహేశ్వరం మండలంలో ఉన్నాము. మహేశ్వరం నియోజకవర్గం అక్రమాల గడ్డ, అవినీతి గడ్డ మహేశ్వరం గడ్డ. అవునండి, ఇది అక్రమాలది. మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, దొంగ వేయించారు, అదొక పక్కకు జరుగుతుంటే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మట్టి వ్యాపారము బాగా జరుగుతుంటది. మట్టి చూడండి, గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తము మట్టి మాఫియా రాత్రిపూట వందల లారీలు తిరుగుతాయండి. ఎంఆర్ఓకు తెలుసు, ఆర్డీఓకు తెలుసు, ఆర్ఐకి తెలుసు, ఈవెన్ కలెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీద, కానీ చర్యలు తీసుకోరు. ఎవరికి కావాల్సిన మామూలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. వందల మామూలు లారీలు కాదు, పెద్ద పెద్ద 6 టైర్ లారీస్, 8 టైర్ లారీస్ అట్లా పెట్టి తీస్తుంటారు. మళ్ళీ రాత్రిపూట ఇంత ఘనం లారీలు తిరుగుతుంటే మళ్ళీ పోలీసులకు కనిపిస్తలేదా, రాత్రిపూట పెట్రోలింగ్ లేదా, నిఘా లేదా అంటే వాళ్ళకు కూడా తెలుసు. మళ్ళీ ఎందుకు పట్టుకుంటలేరు? దీని వెనుక ఉన్న వ్యవహారం ఏంది అంటే, ఓ రాజకీయ నాయకుడు మొత్తం ఈ చక్రం దింపుతుండు. ఇక్కడ మొత్తం ఈ మహేశ్వరం మండల్లో మొత్తం మట్టి మాఫియాలు చూడండి. ఇది డబుల్ బెడ్రూమ్ పక్కకు లోపలికి వస్తే మొత్తం చూడండి ఎంత అంటే డబుల్ సెల్లార్ అంత లోపలికి గవర్నమెంట్ స్థలంలో చేసి దీన్ని డంపింగ్ యార్డ్ చేసి చెత్తేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద లారీలు, ప్రకృతి మంచి నెమ్మది అక్కడ తిరుగుతున్నాయి. వీళ్ళు ఇట్లా ప్రభుత్వ ఆస్తులని దోపిడీ చేస్తుంటే గవర్నమెంట్ రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో దోచుకుంటూ అధికారులకు ఇస్తే వీటిని రక్షించవలసిన అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఈవెన్ ఇక్కడ ఎంఆర్ఓ కానీ లేకుంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ ఏం చేస్తున్నారు? ఇవాళ పత్రికలో రిపోర్టర్లు రాశారు అనుకోండి, వాళ్ళని ఏదో కేసులో పెట్టి ఇరికేయాలని ప్లాన్ చేస్తారు. దానికి పోలీసులు సహకరిస్తారు, రెవెన్యూలు సహకరిస్తారు, వీళ్ళు డబ్బులు ఆశ్రయిస్తారు రాసినందుకు. ఇక చూడండి ఎంత భయంకరం, ఒక చెరువు అయిపోతుంది కొన్ని రోజులైతే, అంత తవ్వకాలు. ఇట్లా మట్టి మాఫియా మహేశ్వరం మండలంలో బాగుంది. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తుతారు అవినీతి చేసి. కష్టపడి ఎవరు సంపాదించలేడు, కష్టపడి పండించిన రైతు అక్కడనే ఉంటుండు, అందరు అక్కడనే ఉంటారు. అవినీతి చేసిన వాళ్ళు మంచి బెంజ్ కార్లలో తిరుగుతారు. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్తో పాటు ఇక చూడండి మట్టి మాఫియా ఎంత స్థాయిలో ఉందో. ఎంఆర్ఓ పూర్తిగా ఎంఆర్ఓ నిర్లక్ష్యం అండి. ఎంఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు ప్రతి ఒక్కరికి మూట ప్రతి నెల. ఇట్లా ఇదే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి మహేశ్వరం మండలం పరిధిలోని. అధికారులారా మీ అవినీతి చూడండి ఒకసారి. భూ సంపద ఎట్లా దోసుకుంటుర్రు, భూమి ఏమైపోతుంది. ఇక్కడ మంచి అడవి లాంటి ప్రాంతం ఇది, గవర్నమెంట్ స్థలాన్ని రక్షించవలసింది పోయి ఇట్లా చేస్తురు. పోలీసుల నిఘా కూడా కరువైపోయిందండి. రాత్రిపూట ఇది జరుగుతుందని బీట్ పోలీసులకు అందరు తెలుసు, కానీ ఎవరు పట్టించుకోరు. మరి దాన్ని ఇంకా అంతర్యం ఏందన్నది డీసీపీ సార్కి తెలవాలి, కమిషనర్ మేడంకు తెలవాలి. ఇప్పటికైనా అధికారులారా మీరు స్పందించి ఈ మట్టి మాఫియాని కట్టడి చేయాలని ఆశిద్దాం.